జగన్ జీవితంలోకి రాలేడు, అయిపోయింది చాప్టర్. పవన్ కళ్యాణ్, తెలుగుదేశం, బీజేపీ మూడు ఒకటైనప్పుడు వాడు ఏం చేస్తాడు? అందరూ వాడి మీద అనేక కేసులు ఉన్నాయి, సభ్య కమిషన్ వేశారు, దాంట్లో ఖచ్చితంగా ఇరుక్కుంటాడు. జగన్ చిన్న ఆయన ఎవరి వల్ల చనిపోయింది ప్రతి ఒక్కడికి తెలుసు, బయటపడటంలా. తిరుపతి లడ్డులో ఇన్ని పాలు లేకుండా కెమికల్స్ కలిపింది ఎవడనేది అందరికీ తెలుసు. ముందంతా వైసీపీ వాళ్ళు మాట్లాడితే కొట్టేసేది, వాళ్ళ మీద కేసులు పెట్టేది. మళ్ళీ రాజకీయంలో మందు డబ్బు లేకుండా గెలవడం కష్టం అంటారా? కష్టం కాదు. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ డబ్బు లేదు, మందు లేదు. జగన్ మీద చంద్రబాబు మేలు, చంద్రబాబు కంటే పవన్ ఇంకా మేలు. నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ చందు. ప్రజెంట్ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి? ఉచిత పథకాలు ఇవ్వడం కరెక్ట్ అంటారా? డెవలప్మెంట్ చేయడం కరెక్ట్ అంటారా? గతంతో పోల్చుకుంటే గతంలో రాజకీయాలు బాగున్నాయా, ఇప్పుడు బాగుందా? ఏ గవర్నమెంట్ బాగుంది? దీనికి సంబంధించి అయితే మనమైతే మాట్లాడబోతున్నాం. ఇప్పుడు మద్యం డబ్బు లేకుండా రాజకీయాల్లో గెలవలేమా అంటున్నా? కష్టమే. మేము ఆత్మకూరులో ఉండగా మా ఇంటి పక్కన ఒకడు ఉండిండు. వాడు రేపులా ఎల్లుండి ఎలక్షన్ అనగా ఇవాళ ఈదిలోకి వచ్చి కూర్చొని ఉంటాడు. రాత్రి పూట 10 గంటలు 12 గంటలు ఆ ప్రాంతంలో డబ్బు తీసుకొని వస్తారు. ఏ పార్టీ అయినా సరే వాడు చేయి పెట్టి తీసుకుంటాడు. ఓటు వేస్తాడు, ఎవరికి వేస్తాడో దేవుడికి తెలియాలా, కానీ వాడు మాత్రం డబ్బు లాగేస్తాడు. ఆ డబ్బు కోసం వాడు రాత్రి 12 గంటల వరకు ఎవరు మనుషులు ఈదుల్లో తిరగకపోయినా వాడు కూర్చొని ఉంటాడు. దేనికి? డబ్బుకి అలవాటు పడిపోయినరు. ఇప్పుడు ఒకే కుటుంబంలో నుంచి పలుమార్లు వేరే వాళ్ళు, అంటే తండ్రి కానివ్వచ్చు, కొడుకు కానివ్వచ్చు, పలుమార్లు వాళ్ళే రాజకీయంలోకి వస్తూ ఉంటే అది కరెక్టే అంటారా? వారసత్వంగా రావడం. ఒక్కసారి రాజకీయంలోకి ఒకడు వచ్చిన తర్వాత ఇంకెంతసేపటికి వాళ్ళ పిల్లకాయలు కూడా అదే లైన్లో వస్తుంటారు. కాబట్టి వాడు మళ్ళీ వస్తుంటారు రాజకీయాల్లోకి. అది మంచి పద్ధతి కాదు. ప్రస్తుతం ప్రభుత్వం ఎలా ఉంది? బాగుందా, బాగలేదా? ఇప్పుడు ప్రభుత్వం వాడికంటే బెటరు. అది బాగుంది. వాడికంటే అది కంటికి కనపడకుండా డబ్బు లాక్కునేది ఇది అది కాదు. ఎవరన్నా చంద్రబాబు చెప్తున్నాడు, ఎవరైనా పార్టీలో ఒక ఎమ్మెల్యే కూడా చెడ్డ పని చేయకూడదు. రేపు పెన్షన్ 28వ తేదీ పెంచేదానికి ఇచ్చేదానికి ఎమ్మెల్యేలంతా ఊరు తిరగాలని చెప్తున్నాడు. ఇప్పటికేమో మంచి మనస్థానం ఉన్నాడు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా రెట్లు బెటరు. జగన్ మీద చంద్రబాబు మేలు, చంద్రబాబు కంటే పవన్ ఇంకా మేలు. జగన్ జీవితంలోకి రాలేడు, అయిపోయింది చాప్టర్, ప్లేన్. ఎవరు ఏం చెప్పినా వస్తాయని చెప్పినా కూడా రాలేడు. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్, తెలుగుదేశం, బీజేపీ మూడు ఒకటైంది. మూడు ఒకటైనప్పుడు వాడు ఏం చేస్తాడు? అందరూ వాడి మీద అనేక కేసులు ఉన్నాయి. ఇప్పుడు తిరుపతి సభ్య కమిషన్ వేశారు, దాంట్లో ఖచ్చితంగా ఇరుక్కుంటాడు. ఇది ప్రతి ఒక్కడికి తెలుసు. జగన్ చిన్న ఆయన చనిపోయింది, ఎవరి వల్ల చనిపోయింది ప్రతి ఒక్కడికి తెలుసు, బయటపడటంలా అందరికీ తెలుసు. ఇప్పుడు తిరుపతి లడ్డులో ఇన్ని పాలు లేకుండా కెమికల్స్ కలిపింది ఎవడనేది అందరికీ తెలుసు, బయటపడలా. రేపు ఏకసభ్య కమిషన్లో వస్తుంది కదా. అదే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదంటారు. అభివృద్ధి లేదు, ఏం లేదు. వాడు ఎంతసేపు అభివృద్ధి చేసిందంటే, ఒక ప్రాజెక్ట్ కట్టిందంటే దాంట్లో ఎంత లాగాల అనేది వాడు ఆలోచన. ఈ డబ్బంతా రేపు ఏకసభ్య కమిషన్ వేసిందా దాంట్లో బయటపడిపోద్ది. అసలోళ్ళు బయటకు వస్తారు. అసలోళ్ళు అనేది అందరికీ తెలుసు. స్వామి ఉండడు పైన, ఆయనకి తెలుసు. మనం చెప్పకూడదు పేరు, ఎందుకు? రేపు ఏకసభ్య కమిషన్ వేసిన అసెంబ్లీ వాళ్ళే తేల్చేస్తారు. ఇప్పుడు పాపం సిబిఐ వాళ్ళను కూడా ఇరుక్కుంటున్నారు. మీరు ఎందుకు చెప్పలేదు? అసలు బయటికి రాకుండా
ఉద్యోగస్తుని చెప్తారే అసలోడేది వాడి పేరు చెప్పండి అని వాళ్ళు కూడా అడుగుతున్నారు. కోర్టు వాళ్ళు జగన్ పార్టీ వాళ్ళు సుప్రీంకోర్టులో వేసారు. ఏంది ఏకసభ్య కమిషన్ అయింది, కొట్టవతల బారేసింది. ఇప్పుడు సినిమా హీరోలు సినీ నటులు ఎవరైతే ఉన్నారో రాజకీయాల్లో రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు, ఎంతవరకు రాంగ్ అంటారు? అది రాజకీయాలు అనేది సినిమా యాక్టర్లు రావచ్చు, ప్రతి ఒక్కరు రావచ్చు, స్తోమత ఉన్న వాళ్ళందరూ రాజకీయాలు చేయొచ్చు. దానికి తప్పన అనేది కరెక్ట్ కాదు. రాజకీయం ఎన్టీ రామారావు వచ్చినానికే కదా నీకు సినిమా యాక్టర్ ఎన్టీ రామారావు వచ్చినానికే ఈ రాజకీయం అనేది కొంతమందికి చాలా వరకు బయటపడింది, తెలిసింది, నాలెడ్జ్ అన్నమాట. అంతకుముందంతా ఈ రాజకీయం అంటే ఏంది కొంతమందికి తెలియలే. నాలెడ్జ్ అంటే ఆటోమేటిక్గా జనాలకు కూడా నాలెడ్జ్ పెరిగింది కాబట్టి దాన్ని బట్టి సినిమా యాక్టర్లు రావచ్చు, ప్రతి ఒక్కరు రావచ్చు. అంటే ఈ భారతదేశం స్వతంత్ర భారతదేశంలో ప్రతి ఒక్క పౌరులకి హక్కు ఉంది కాబట్టి సినిమా యాక్టర్ రావచ్చు, ఇంకోటి కావచ్చు. దానికి ముఖ్యమైన విషయం డబ్బు ఉంటే ఎవడైనా రావచ్చు. ఇంకోటి ఏంటంటే రాజకీయాల్లో డబ్బు మద్యం లేకుండా గెలవడం కష్టం అంటారా? అతి కష్టమే. డబ్బు మద్యం లేకుండా ఉంటే ఏ వ్యక్తి గెలవలేరు. ఎందుకంటారు? అంటే జనాలు ఆ విధంగా అలవాటు పడిపోండారు. ఎవరు డబ్బు ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు. డబ్బుని అలవాటు చేసింది రాజకీయ నాయకులే. అది ఫస్ట్ నుంచి కానీ డబ్బు లేకుండా ఏదన్నా క్వార్టర్ బాటిల్ అంటే ఒకవేళ తాగేది అది వేరే సంగతి. డబ్బు పంపిణీ చేయకూడదు. ఆ డబ్బు పంపిణీ చేయకుండా ఉంటే ఎవరికొకరికి వేస్తారు. నువ్వు నేను నిలబడ్డాము, నీకైనా వేయాలి, నాకేనా వేరే వాళ్ళకి ఏం వేయరు. డబ్బు పంపిణీ కాకుండా ఏదైనా వస్తువు రూపంలో తాగుడంటే అది ఎట్లా ఒక క్వార్టర్ ఇచ్చారు, తక్కువ డబ్బులతో పోద్ది, అది వేరే. కానీ ఆ డబ్బులు పెట్టిన వల్ల ఈ రాజకీయం అంతా ఒక వ్యాపారం అయిపోయింది. అంటే మేము ఇంత ఇన్ని కోట్లు పెట్టాం కదా, ఆ కోట్లు మేము రికవర్ చేసుకోవాలంటే మళ్ళీ మేము ఏదో ఒక విధంగా అవినీతిగా సంపాదించాలి కదా అనే విధానంగా రాజకీయ నాయకులు వ్యాపార రీతిలో చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం ఏ విధంగా ఉందంటారు? ప్రభుత్వం అయితే పోయిన ప్రభుత్వం కంటే ఇప్పుడు పర్వాలేదు. ఈ ప్రభుత్వం అంటే పోయిన ప్రభుత్వంలో అంతా హరాస్మెంట్లు, దోపిడీలు, మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, మంచి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి జగన్ అయితే చాలా కరెక్ట్ కాదు, ముఖ్యమంత్రికి అర్హుడు కాదని నేను చెప్తున్నా. ఒక ముఖ్యమంత్రి అన్నప్పుడు మన రాష్ట్రంలో ఉండే ప్రతి ప్రజలు నీ మనసులే, వ్యతిరేకంగా చేయని, నీకు నీకు మద్దతుగా చేయని, మంచిగా చేసిన ఒక ముఖ్యమంత్రి అంటే ఈ జనాలందరికీ నువ్వు ముఖ్యమంత్రిని, అందరూ సమానంగా చూడాల. ఒకవేళ వాళ్ళ పథకాలు ఇగిపోయినా పర్వాలేదు కానీ వాళ్ళ మీద ఖర్చులు కార్పణ్యాలు చేయకూడదు. అంతకుముందు అంతా వైసీపీ వాళ్ళు మాట్లాడితే కొట్టేసేది, వాళ్ళ మీద కేసులు పెట్టేది. మళ్ళీ మీరు చూస్తున్నారు, మీకు కూడా తెలుసు కదా. ఇప్పుడు నా దృష్టిలో కోడేల శివప్రసాద్ అంటే చాలా మంచి వ్యక్తి. అతని మీద వాళ్ళు కేసు పెట్టి అతన్ని సూసైడ్ స్థాయికి తెచ్చారంటే వీళ్ళు ఎంత దుర్మార్గులు అనేది ఒకసారి మీరు ఆలోచించాలా, ప్రజలు కూడా ఆలోచించాలని నేను చెప్తున్నాను. ఉచిత పథకాలు ఇవ్వడం కరెక్ట్ అంటారా, అభివృద్ధి పనులు చేయడం కరెక్ట్ అంటారా? అభివృద్ధి చేయటం కరెక్ట్. అంతే అంటారా? ఉచితము రావాల్సిన వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాలి, అందరికీ ఇవ్వకూడదు. అందరికీ ఇవ్వకూడదు. ఉచితంగా అందరికి కానీ ఇచ్చామంటే సోమేతనం అందరిలో వస్తుంది. అయితే ఇంకోటి ఏంటంటే ఒకే కుటుంబంలో నుంచి పలుమార్లు రాజకీయ నాయకులు రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? వచ్చిన తప్పేం లేదు. బట్ వాళ్ళల్లో సత్తా ఉందంటే నిలబడతాడు, సత్తా లేదంటే ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే రాలేరు రాజకీయాల్లో. మంచి చేయాలనే ఉద్దేశం, మంచి చేస్తుంటేనే నిలబడగలుగుతారు రాజకీయాల్లో. తాతల పేర్లు చెప్పుకొని, నాన్నల పేర్లు చెప్పుకొని ఎవ్వడు ఉండలేడు. ఒకసారి వస్తాడు, రెండోసారి డబ్బుతో వస్తాడు, మూడోసారి జనాలు బయట పంపిస్తారు. రాజకీయంలో మందు డబ్బు లేకుండా గెలవడం కష్టం అంటారా? కష్టం కాదు. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూస్తున్నాం పవన్ కళ్యాణ్ని. డబ్బు లేదు, మందు లేదు, గెలొచ్చాడు కదా. సో గెలవచ్చు. ఇది వరకు ఉండేవాళ్ళు అట్లా అలవాటు చేశారు, అది ఫాలో అయ్యి అందరూ అట్లే ఫాలో అయ్యారు. ఇప్పుడు ట్రెండ్ సెట్ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు నుండి ఫాలో, అందరిలో మార్పు వస్తుంది. సో సినిమా రాజకీయం కాదు, చేసే మనసు ఉండాలి కానీ పబ్లిక్ సేవ ఎవడైనా రావచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడు, ట్రెండ్స్ వచ్చాడు, ఎన్టీఆర్ వచ్చాడు, చేశాడు. జయలలిత ఉంది, బట్ కొన్ని ఫాల్స్ ఉన్నాయి జయలలితలో. బట్ అయినా మంచి చేసే ఇది ఇప్పటికీ తమిళనాడులో ఆమెని దేవతలాగా చూస్తారు కొన్ని ఫ్యామిలీస్. దేశం మొత్తం మీద అభివృద్ధి జరిగితేనే ఏదైనా బాగుంటుంది. అది ఉచిత పథకాలు రద్దు చేయాలని కోర్టులు కూడా ఇచ్చాయి. కోర్టు ఇచ్చే డెసిషన్ కూడా ఫాలో కావడం లేదు. నాయకులు వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళు ఉచిత పథకాలను పెట్టి
ఏదో కొంత ఏదో సర్టన్ పర్సంటేజే కదా కవర్ చేస్తున్నారు, దాన్ని అందరినీ కవర్ చేయరు కదా. అదే అందువల్ల ఉచిత పథకాలు రద్దు చేసి అందరికీ సమాన ఆరోగ్య సంబంధాలు, కానీ ఏదైనా పథకాలు అనేటివి అందరికీ సమానంగానే ఉండాలి. కొంతమంది అంటే లోయర్ ఇన్కమ్ గ్రూప్ నో డౌట్, దాంట్లో కూడా లోయర్ ఇన్కమ్ గ్రూప్ కరెక్ట్గా ఉందని చెప్పలేము, గ్యారంటీ లేదు. డబ్బు మద్యం లేకుండా రాజకీయాలు గెలవడం కష్టం అంటారా? కష్టమే ఈ రోజుల్లో, ఎందుకంటే అలవాటు చేశారు. ఈ రోజనే కాదు, దాదాపు ఇప్పుడు 4-5 ఎలక్షన్ల నుంచి అలవాటు అయిపోయింది. అందువల్ల ప్రజల్లో ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు డబ్బులు. ఇప్పుడు అవతల వాడు తీసుకుంటారా, నాకెందుకు ఇవ్వలేదు అనేది ఇప్పుడు ఎక్కువగా మనం చూస్తున్నాం. ప్రజల్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాకపోతే మిడిల్ క్లాస్ వరకు దాన్ని అలౌ చేస్తే మంచిది. హై క్లాస్కి అట్లా ఇవ్వడం లేదనుకోండి, కొంతమంది డూప్లికేట్ జరుగుతున్నాయి దాంట్లో కూడా. రాజకీయాలు అనేవి డబ్బు మద్యం లేకుండా జరగవంటారా? బ్రహ్మాండంగా జరుగుతాయి. డబ్బు లేకుండా మద్యం లేకుండా జరుగుతాయి. ఎప్పుడు ఏ నాయకుడైతే ఏ ఆశయాలతో అతను నడుస్తుండాడో మనం ప్రజలు గమనించాలి. కొంతమంది నాయకులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యోగి ఉన్నాడు, ఆయనకేం జరుగుబాటు కాక తిండి లేక ఏమీ కాదు. నా జీవితానికి ఒక రకమైనటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి సమస్యలు, సమాజంలో జరిగేటటువంటి అన్యాయాలు, సమిష్టి సమాజ అభివృద్ధి కొరకు కొన్ని డెసిషన్ తీసుకుంటారు. అందులో ఏమీ తప్పు లేదు. డబ్బు లేకుండా ఏమీ లేకుండా బ్రహ్మాండంగా రాజకీయంలో వచ్చేదానికి అవకాశం ఉంది. ఆ నాయకుడు ఆ ప్రజలను ఆకట్టుకోగలగాల, ఇతను ప్రజల నమ్మకాన్ని పొందాల. ఈ నాయకుడు మనకు వస్తే సమన్యాయం చేస్తాడు, పేదలకు సహాయం చేస్తాడు, మంచి చేస్తాడనే నమ్మకాన్ని కలిగిస్తే మందు ఇవ్వని లేదు, మత్తు ఇవ్వని లేదు, ఏమి ఇవ్వని లేదు. కుటుంబంలో ఉండే తల్లి బిడ్డలకు ఏమి ఇవ్వని లేదు. వాళ్ళు ధర్మ మార్గంలో ఉంటూ వాళ్ళ పిల్లలందరూ ధర్మ మార్గంలో ఖచ్చితంగా నడుస్తారు. నిస్సందేహంగా మద్యం ఇవ్వలేదు, డబ్బు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వంకి గత ప్రభుత్వంకి మీకు ఏ ప్రభుత్వం నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన సాస్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.